హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. మానవత్వంతో ఆదుకున్న వ్యక్తినే కడతీర్చాడు కిరాతకుడు. అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్న మేనమామనే హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచుల్లో వేసి పాతిపెట్టేశాడు. అవును, మీరు విన్నది నిజమే. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్లోని గునా జిల్లాకు చెందిన బిజినెస్ మ్యాన్ వివేక్ శర్మ అదే జిల్లాలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న మేనల్లుడు మోహిత్ కు కొన్ని నెలల క్రితం 90,000 అప్పుగా ఇచ్చాడు. చాలా కాలం గడుస్తూ ఉండడంతో అప్పుగా ఇచ్చిన సొమ్మును అడిగేందుకు జూలై 12న మోహిత్ ఇంటికి వెళ్లాడు వివేక్. అప్పు చెల్లించడం ఇష్టం లేని మోహిత్ టీలో డ్రగ్స్ కలిపి మామకు ఇచ్చాడు. వివేక్ ఆ టీ తాగగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అనంతరం వివేక్ ను హత్య చేసి శరీర భాగాలను కత్తితో 6 ముక్కలుగా నరికి పాలిథిన్ సంచుల్లో కుక్కాడు మోహిత్. ఆ సంచులను గోపీకృష్ణ సాగర్ డ్యాం సమీపంలోని గొయ్యిలో పాతిపెట్టి ఏమీ తెలియనట్టు ఇంటికొచ్చేశాడు. మోహిత్ ఇంటికి వెళ్లిన వివేక్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వివేక్ చివరగా మోహిత్ ఇంటికి వెళ్లాడని తెలుసుకుని అతన్ని ప్రశ్నించారు. అయితే మొదట్లో పోలీసులను తప్పుదోవ పట్టించిన తర్వాత నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తవ్వి వివేక్ మృతదేహాన్ని వెలికితీశారు. వివేక్ తల శరీరం నుంచి వేరుగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతుడి చేతి వేళ్లకున్న ఉంగరం ఆధారంగా కుటుంబ సభ్యులు గుర్తించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీల విషయమై వివేక్ తరచూ మోహిత్ ఇంటికి వచ్చేవాడని, ఈ క్రమంలోనే మోహిత్ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.